మొత్తం మెట్లున్నాయి అన్నీ మంచిగా స్వామివారి సేవకు ఏవైతే చక్ర స్నానాలు ఇట్లా అంటారు కదా ఆ స్నానాలు అన్నింటికి ఇట్లా స్వామివారికి చేయించడానికి ఒక గుండము కోనేరు ఉండాలి అంటారు కదా ఆ కోనేరు ఇట్లా కట్టిండ్రు. అరే చాలా బాగుంది స్వామి. మంచిగా 4 దిక్కులు గుండంకు 4 దిక్కులు మెట్లున్నాయి నిమ్మలంగా. ఈ 4 మండపాలు ఏంది స్వామి? 4 వేదాలండి. మధ్యలో జలనారాయణుడు ఉన్నారు. సో నార్మల్గా ప్రపంచంలో ఇది 2వ విగ్రహం జలనారాయణుడిది. మొదటిది నేపాల్లో ఉంది, 2వది మన స్వర్ణగిరిలో ఉంది. సో ఇప్పుడు నీళ్ళు వస్తాయి కోనేరులో. ఆ సర్పం వరకు నీళ్ళలో ఉంటారు స్వామివారు. పుట్టి ఆ సర్పం పై ఉంటుంది. ముందు నుంచి చూస్తే మనం స్వామివారిని చూడొచ్చులేండి. అయ్యో మనం పోదాం స్వామి, ఒక్కసారి స్వామిని చూద్దాము. స్వామివారు సూర్యుడి వైపు చూస్తూ ఉంటారు, పై వైపు. ఈ నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జలనారాయణుడు అని స్వామికి పేరు. నేపాల్లో మొదటి విగ్రహం ఉందంట జలనారాయణునికి సంబంధించింది. మళ్ళా 2వ విగ్రహం ఇగో ఈడనే మన దగ్గర. స్వామి సూర్యుని ముఖంగా అంటే సూర్యుడు ముఖంగా పెట్టిండు అంటే సూర్యుని చూసుకుంటా నీళ్ళలో పడుకున్నటువంటి స్వామి. అటంతా శేషసాయి మీద అంటే పాము మీద వండుకుంటాడు కదా స్వామి. ఆ స్వామి పైకి చూస్తున్నాడు. పాదాలు ఇవి, పాదాలు కూడా మామూలుగా వ్యత్యస్త పాదారవింద అంటారు స్వామిని ఎప్పుడైనా పిలిచేటప్పుడు. అంటే కాలు ఒక కాలు మీద ఒక కాలు ఇట్లా వంకరగా పెట్టుకొని నిమ్మలంగా కృష్ణుడు ఉంటాడు కదా, కృష్ణుని లెక్క పాదాలు పెట్టుకొని స్వామి మంచిగా మీదికి చూసుకుంటా నీళ్ళల్లో ఒరిగిండు. మామూలుగా అయితే నీళ్లు ఇగో ఇక్కడ దాకా పాము వరకు ఏదైతే పడిగే ఉన్నదో అక్కడ వరకు నీళ్ళు ఉంటాయట మామూలు టైంలల్లా. మరి ఎప్పుడు ఇడుస్తారు స్వామి నీళ్ళని? రేపు చక్ర స్నానాలు ఉంటాయి స్వామివారికి. ఆ రోజు నీళ్లు నింపుతారు మొదటిసారిగా. ఇప్పుడు ఎందుకంటే ప్రథమ బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. సో ఆదివారం నాడు చక్ర స్నానాలు ఉంటాయి. ఆదివారం రోజు మొట్టమొదటి చక్ర స్నానం. ఇప్పటి వరకు వీళ్ళకి నీళ్ళు ఇడవలేదు. లేదు లేదు లేదు. మొత్తం నీళ్ళకి సంబంధించిన పైపులన్నీ పెట్టిండ్రు కానీ ఇదివరకు దాకా నీళ్ళని ఇడవలేరంట. రేపు ఆదివారం ఏదైతున్నదో ఆదివారం రోజు చక్ర స్నానాలు తొలిసారి నీళ్ళు ఇడిచి స్వామిని నీళ్ళల్లో ఉంచుతారట. అదంతా జరగనికే ఇంకొక రోజు ఉన్నది కాబట్టి మనం మొదలే వచ్చినాం. మేము ముందే వచ్చినాం స్వామి మంచిగా చూడండి. మంచిగా గుండం ఇట్లుంటది చూసుకోండి. తర్వాత నీళ్లు నింపుతారు కాబట్టి తర్వాత మనకు గుండం ఎట్లుంటది, సామె ఎట్లున్నాడు, విగ్రహం ఎట్లా పెట్టిండ్రు అంటే అన్ని తెలియదు. ఒకసారి మంచిగా దండం పెట్టుకోండి మీరు ఇట్లా. స్వామివారు కూడా ఇంచుమించు మొదలు ఈ రాయి తీసుకున్నప్పుడు దాదాపు 60 టన్నుల పైన, స్వామివారు రూపం వచ్చిన తర్వాత దాదాపు 25 టన్నులు. మొత్తం రాయి 65 టన్నుల స్వామి విగ్రహము, స్వామి కాళ్ళు చేతులు ఏదైతున్నదో స్వామి పడుకున్న స్వామి 25 టన్నులు ఉన్నది. అబ్బా స్వామి మనం ఎంత మంచి అదృష్టవంతులం చూడండి. ముద్దుగా మనము స్వామిని ఇట్లా చూసుకునేటటువంటి అదృష్టం ఉన్నది. ఏం నారాయణుడు అంటారు స్వామి? జలనారాయణుడు అంటారు. అంటే స్వామి ఇప్పుడు జలనారాయణుడు అంటే మామూలుగా నారాయణుడు అంటే శంఖము చక్రము గద ఒక పువ్వు పట్టుకొని ఉంటాడు. స్వామివారి చక్రం ఉంటుంది, గద ఉంటుంది, అటువైపు సర్పంలో ఉంటారు, నీళ్ళలో ఉంటారు. సో స్వామివారు ఒక ఆనంద రూపం. ఏమని మంచిగా ఆనంద రూపం చూస్తున్నామమ్మ మనము. ఇసొంటి చూడాలంటే అదృష్టం ఉండాలి. ఎందుకంటే నేపాల్లో ఒక్కటి ఉన్నదంట జలనారాయణుడు ఇసొంటి విగ్రహం. మళ్ళీ స్వర్ణగిరి భువనగిరి కాడనే ఉన్నది 2వ విగ్రహం. యాదగిరిగుట్ట కాడ ఉన్నాయి భువనగిరి కాడున్న స్వర్ణగిరి గుడి. ఇక్కడ 2వ విగ్రహం ఉన్నది. ఇంత అదృష్టం రేపటి నుండి స్వామి జలనారాయణ లెక్క మొత్తం నీళ్ళ స్వామిని జలనారాయణుని లెక్క ఉంచుతారు కాబట్టి మనం మొదలే చూస్తున్నాము. స్వామి ఇసుంటి కోనేరులు మొత్తం తెలంగాణలో లేవంటే శ్రీరంగం అంటే అక్కడ తమిళనాడు దిక్కు ఉంటుంది కదా. అవునండి, అక్కడ కోనేరులో ప్రత్యేకత ఉంటుంది. స్వామివారి చక్ర స్నానాలు అందరూ దర్శనం చేసుకోవడానికి సదుపాయంగా పైన వైపు కూడా ఇంకొక వరుస ఇవ్వడం జరిగింది. సో స్వామివారి ఊరేగింపు కానీ స్వామివారి చక్ర స్నానాలు పూజలు అన్నీ కూడా చక్కగా చూసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. కిందికి రావడానికి పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. సో 4 వైపుల నుంచి స్వామివారి చక్ర స్నానాలు ఆనందంగా చూడవచ్చు భక్తులు. ఇప్పుడు చక్ర స్నానం చూడాలని అంటే ఎంతమంది పబ్లిక్ పడతారు మొత్తం? దాదాపు 2000 మంది ఒకేసారి దర్శనం చేసుకునే విధంగా ఉంటుందండి. 2000 మంది పబ్లిక్ ఒక్కటే పారి దర్శనం చేసుకునేటట్టు మంచిగా మీరంతా ఇట్లా ఇంకొక అంతస్తు కట్టిండ్రు. కింద ఎంతమంది పబ్లిక్ ఇలా వాడతారో మీద ఎంతమంది పబ్లిక్ ఇలా వాడి మంచిగా చూసుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు స్వామిని.